సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. సో ఈరోజు టాపిక్ ఏంటంటే కాపీరైట్ గురించి. అసలు ఈ కాపీరైట్స్ షార్ట్స్లో వస్తాయా, లాంగ్ వీడియోస్లో వస్తాయా, అవి వస్తే ఏంటి, అందులో ఎన్ని టైప్స్ ఉన్నాయో ఇప్పుడు మనం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. దానివల్ల మనకు ఉండే డ్రాబ్యాక్ ఏంటో కూడా. సో యాక్చువల్గా నేను తెలియక వీడియోస్లో వచ్చేసి షార్ట్స్ నేను చేస్తున్నప్పుడు నా గ్యాలరీలో మ్యూజిక్లో ఉన్న గ్యాలరీ సౌండ్స్ కొన్ని వాడుతూ ఉంటాను. బట్ నాకు ఎప్పుడు ఇంకా కాపీరైట్ రాలేదు. అయితే ఒకరోజు నేను ఆయిల్ ప్రిపరేషన్ వీడియోలో ఏం చేశాను అంటే కొంచెం బిట్, ఒక 10 సెకండ్ బిట్ నేను మ్యూజిక్ యాడ్ చేశాను. కాబట్టి ఇంకా వీడియో అంతా ఎడిటింగ్ అయిపోయింది, అప్లోడింగ్ అయిపోయింది. సో ప్రాసెసింగ్ అయిపోయాక ఆ వీడియో అప్లోడ్ అయిన తర్వాత నాకు కాపీరైట్ క్లెయిమ్ పడింది. సో అప్పుడు నాకు ఇంకా భయం వేసి కాపీరైట్ పడకూడదు కదా అని చెప్పి ఏం చేశా అంటే ఆ వీడియోని డిలీట్ చేశా అండి. డిలీట్ చేసి మళ్ళీ ఆ మ్యూజిక్ నేను డిలీట్ చేసేసుకొని ఎడిట్ చేసుకొని అది మళ్ళీ నేను అప్లోడ్ చేశాను. సో నాకు రీసెంట్గా తెలిసింది ఏంటంటే కాపీరైట్ వస్తే ప్రాబ్లం ఏమి ఉండదు. బట్ ఏంటంటే మనము చేసే ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే ఫస్ట్ మీరు షార్ట్స్లో మ్యూజిక్ యాడ్ చేసుకున్నా ఏం ప్రాబ్లం ఉండదు. షార్ట్ వీడియోస్కి మనం మ్యూజిక్ పెట్టుకున్నా కూడా మనకి కాపీరైట్ రాదు. లాంగ్ వీడియోస్లో కనుక 2 సెకండ్స్ అలా మనం మ్యూజిక్ వాడుకుంటే పర్లేదు, కానీ అంతకన్నా ఎక్కువ 10 or 15 సెకండ్స్ వరకు మనం మ్యూజిక్ వాడితే కనుక ఆ మ్యూజిక్కి ఓనర్స్ ఉంటారు కదా, వాళ్ళు మన మీద క్లెయిమ్ వేస్తారనమాట. సో కాపీరైట్ క్లెయిమ్ అంటే నో ప్రాబ్లం, కానీ స్ట్రైక్స్ మాత్రం పడకూడదు. బికాస్ వాళ్ళ కాంటెంట్ అంతా మనం కాపీ చేసి మన వీడియోలో అప్లోడ్ చేసుకొని చేస్తుంటే కనుక వాళ్ళకి రైట్ ఉంటుంది, మన మీద క్లెయిమ్ వేసే రైట్ ఉంటుందన్నమాట. సో కాపీరైట్ క్లెయిమ్ మాత్రం పడకూడదు మనకి. అండ్ ఇప్పుడు ఈ స్ట్రైక్స్ పడకూడదు, సారీ. ఆ స్ట్రైక్స్ కనుక మనకి 3 వస్తే యూట్యూబ్ మన ఛానల్ని తీసేస్తుందండి. సో స్ట్రైక్స్ రాకుండా చూసుకోండి. అండ్ ఇప్పుడు క్లెయిమ్స్లోకి వచ్చేస్తే మ్యూజిక్ 2 సెకండ్స్ పెడితే ఏం కాదు, కానీ అంతకన్నా ఎక్కువ పెడితే కనుక మనకి ప్రాబ్లం అవుతుంది. సో ఆ ప్రాబ్లం ఏంటంటే అది కూడా పెద్ద ప్రాబ్లం కాదు, బట్ మీరు తీసిన ఆ వీడియో ఉంచినా పర్లేదు, ఉంచినప్పుడు మనకి మానిటైజేషన్కి వెళ్తుంది. సపోజ్ ఆ వీడియో బాగా వైరల్ అయ్యింది, దాని మీద మనకి మనీ వస్తున్నాయి అనుకోండి, అప్పుడు ఆ మనీ ఇంకా మనకి రావు. ఆ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో, ఆ సాంగ్ ఓనర్స్, వాళ్ళకి వెళ్ళిపోతాయి అనమాట మనీ. సో మీకే కావాలి నాకు ఆ మనీ, బికాస్ నేను చేశా కదా, ఆ చిన్న మిస్టేక్ వల్ల నాకు ఈ పొరపాటు జరగకూడదు అని మీరు కనుక అనుకుంటే ఆ కాపీరైట్ క్లెయిమ్ని తీసేయచ్చు. నాకు తీసేయచ్చు అన్న సంగతి తెలియక డిలీట్ చేసి మళ్ళీ అప్లోడ్ చేశాను. అప్పుడు నాకు ఏం జరిగిందంటే డిలీట్ చేసిన అంటే ఒక హాఫ్ అన్ అవర్ నేను కన్ఫ్యూజన్లో ఉన్నాను. ఆ వీడియో డిలీట్ చేయాలా ఉంచాలా అనే కన్ఫ్యూజన్లో ఉన్నా అనమాట. సో డిలీట్ చేశాను. అంతలోపు మనకి ఆ వీడియోకి వ్యూస్ వస్తూ ఉంటాయి కదండి. ఆ వ్యూస్ మొత్తం ఏమైపోయాయి, యూట్యూబ్ స్టూడియోలో వాచ్ టైమ్ అవర్స్ చూసుకుంటే ఆ వ్యూస్ అన్నీ తగ్గిపోయాయి. అంతే కదండి, మన వీడియోని మనం డిలీట్ చేసుకున్నప్పుడు తగ్గిపోతాయి. కానీ ఆ వీడియోని చూసి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మాత్రం అలాగే ఉంటారు, కానీ వ్యూస్ మాత్రం, అంటే వాచ్ టైమ్ అవర్స్ మాత్రం తగ్గిపోతాయి. సో ఇంకా ఇప్పుడు ఆ కాపీరైట్ క్లెయిమ్ని ఎలా డిలీట్ చేయాలో నేను మీకు చూపిస్తా. ఫస్ట్ మనం వచ్చేసి ఎక్కడైతే మనకి వీడియో మీద కాపీరైట్ క్లెయిమ్ అని పడిందో ఆ కాపీరైట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు మనకి కొంతమందికి 2 ఆప్షన్స్ కనిపించవచ్చు, కొంతమందికి 3 ఆప్షన్స్ కనిపిస్తూ చెప్తా చూడండి. క్లిక్ చేసిన తర్వాతకి మనకి ఎక్కడ నాకు వచ్చింది ఆ కాపీరైట్ అని చూడాలంటే సీ డీటెయిల్స్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసి సీ డీటెయిల్స్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. అప్పుడు సెలెక్ట్ యాక్షన్ అని ఉంటుందండి, అక్కడ క్లిక్ చేయండి మీరు సెలెక్ట్ యాక్షన్ అనే దగ్గర. అప్పుడు మనకి 2 ఆప్షన్స్ ఆర్ 3, కొంతమందికి 3 వస్తాయి, కొంతమందికి 2 వస్తాయి. ఆ 2 ఆప్షన్స్ని చూడండి. అక్కడ ఏముంటుందంటే మనకి రీప్లేస్ సాంగ్ చేయాలా, లేదు అంటే ఆ సాంగ్ని మ్యూట్ చేయాలా అని ఉంటుంది. ఇంకా అప్పుడు వెళ్ళిపోతుంది, మనకి ప్రాబ్లం ఏం లేదు, ఆ కాపీరైట్ ఉండదన్నమాట. సో ఇప్పుడు మనం ఎక్కడైతే ఆ మ్యూజిక్ బిట్ వాడామో అక్కడ రీప్లేస్ చేయాలనుకుంటే సాంగ్, మీకు యూట్యూబ్ వాళ్ళు కొన్ని ఇన్బిల్ట్గా కొన్ని మ్యూజిక్స్ ఇస్తారు. సో ఆ మ్యూజిక్ అయినా పెట్టుకోవచ్చు. లేదు నాకు ఆ సాంగ్ మ్యూట్ చేయండి పర్లేదు అంటే మీరు మ్యూట్ చేసుకోండి. సో ఆ 2 ఆప్షన్స్లో ఏదో ఒకటి క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇంకా కంటిన్యూ అని కొట్టేయండి. అప్పుడు మనకి ప్రాసెస్ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ పడుతుందండి, ఏం ప్రాబ్లం లేదు, కొంచెం టైం తీసుకుంటుంది. సో అంతే, చాలా ఈజీ. కాపీరైట్ని ఇది డిలీట్ చేయాలని తెలియక నేను ఆల్రెడీ అప్లోడ్ చేసిన వీడియోనే డిలీట్ చేసి మళ్ళీ పెట్టుకున్నాను. అండ్ గుర్తుంది కదండి,
2 సెకండ్స్ అలా వాడితే పర్లేదు, కానీ 5 or 10 సెకండ్స్ వరకు అలా వాడితే కనుక ప్రాబ్లం అవుద్ది. సో కాపీరైట్ క్లెయిమ్స్ గురించి ఏం భయపడొద్దు, స్ట్రైక్స్ మాత్రమే భయపడాలి. అండ్ ఇంకా నేను వీడియోస్ చేయాలి అన్న ఇంటెన్షన్ ఎవరికైనా ఉంటే ఒక మంచి యాప్ గురించి, ఎడిటింగ్ అండ్ అప్లోడింగ్ గురించి నేను లాస్ట్ వీడియోలో చెప్పాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చూడండి. ఇప్పుడు మీకు కాపీరైట్ గురించి తెలిసింది కదండి. సో ఇంకా ఫర్దర్గా మన వీడియోస్లో కొంతమంది నన్ను ఎమోజీ వీడియోస్ తోటి వీడియో ఎలా చేస్తారు అని అడుగుతున్నారు. సో నేను అది కూడా త్వరలో నేను ఆ వీడియోని కూడా అప్లోడ్ చేయాలనుకుంటున్నాను. సో ఇంకా ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ మోర్ దాన్ కుకింగ్ వీడియోస్, నేను ఆ కుకింగ్స్లో కూడా మెయిన్ మన బాడీకి హెల్ప్ అయ్యాయి ఆర్ మనకి ఫిజికల్గా కానీ అన్నింటిలో మంచిది మాత్రమే సెలెక్ట్ చేసుకొని కొన్ని మాత్రమే ప్రిపేర్ చేస్తున్నాను. అన్ని వంటలు కాదండి, ఏదైతే మేజర్ పార్ట్ మన రోల్లో ప్లే అవుతుందో అవి మాత్రమే చేస్తాను. అండ్ మోర్ ఓవర్ ఫన్నీ వీడియోస్ ఎట్ ద సేమ్ టైం విత్ అవర్ టిప్స్ అనమాట. సో ఇంకా ఇలా ఆలస్యం చేయకుండా ఇలాంటి కొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.